ఈ ఎగ్ స్టార్టర్ రెసిపీ చూశాక మీరు ఎప్పుడైనా గుడ్లు ఉడకపెట్టారంటే ఉడకపెట్టిన తర్వాత ఈ రెసిపీ అనేది ట్రై చేయకుండా ఉండరు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్టార్టర్కి పెద్దగా టైం పట్టదు, సింపుల్గా అయిపోతుంది. ఐటమ్స్ కూడా ఓకే, పెద్దగా యూస్ చేయం. క్యాప్సికమ్, పుదీనా, కొత్తిమీర, ఒక 2 ఎగ్స్ అంతే. ఎగ్స్ అనేవి మీ క్వాంటిటీ బట్టి, మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు. అయితే ఈ ఎగ్స్ అనేవి కూడా ఎలా వేయాలి అనేది చెప్తాను. ఈ స్టార్టర్ బన్నులో కానీ, చపాతీలో కానీ, ఈవెన్ రైస్లోకైనా సరే అదిరిపోతుందంతే. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దామా? అయితే ఈ రెసిపీ చేయటానికి కారణం, సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ఈజీగా ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే ఈ రెసిపీ చేయండి. వీక్లీ ట్వైస్ అయినా మీరు చేసుకుంటారు, అంత బాగుంటుంది. ముందుగా ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో ఒకే ఒక్క ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా, చిన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేయాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉంచితే మనకి అంత టేస్ట్ ఉండదు. ఓకేనా? ఇవి ఎప్పుడైతే ఫ్రై అవుతున్నాయో, ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం పసుపు వేసుకోండి. ఆనియన్స్ అనేవి త్వరగా మనకి కుక్ అవుతాయి. అయితే ఈ రెసిపీకి ఒక సీక్రెట్ మసాలా కూడా ఉంది. ఆ మసాలా ఏంటనేది తర్వాత మాట్లాడదాం. నేను తర్వాత లాస్ట్లో మసాలాస్ వేస్తాను కదా, అప్పుడు చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఆనియన్స్ అనేవి క్రిస్పీగా అవ్వాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకుందాం. అయితే ఇవి వేగేలోపు చాలామంది సింపుల్గా బిర్యానీ రెసిపీస్ అయితే అడిగారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వెజ్ బిర్యానీనే చేశాను. మన ఛానల్లో చెక్ చేయండి, దీని కింద వీడియోనే ఉంటుంది. సింపుల్గా లో బడ్జెట్లో, అసలు కుకింగ్ రాకపోయినా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు, అలా చూపించాను. ఈ వీడియో కిందే ఉంటుంది, అంటే మన ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సెకండ్ వీడియో వెజ్ బిర్యానీ రెసిపీనే చేశాను, అక్కడి నుంచి చూడండి. ఓకే, ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత, అంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 15 నుంచి 20 కరివేపాకు అనమాట, కర్రీ లీవ్స్, ఇవైతే వేసుకుని ఒక 3 నుంచి 4 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీ లీవ్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. అలా పచ్చి పచ్చిగా ఉంచితే మనకి అంత టేస్ట్ రాదు. ఆయిల్లోనే ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా నేను ఎలాగైతే కలుపుతున్నానో అలాగే కలుపుకోండి. మీరు ఇక్కడ గమనిస్తే కరివేపాకు ఫ్రై అవుతున్న టైంలోనే నేను మిర్చి కూడా వేసేసాను. ఒక 4 నుంచి 5 మిర్చి, చిన్నవైతే. పెద్దవైతే ఒక 2 నుంచి 3 సరిపోతాయి అన్నమాట. ఈ మిర్చి అనేది నీట్గా సన్నగా చిన్నగా కట్ చేసుకుని నేనైతే ఫ్రై చేశాను. వీటితో పాటుగా ఇవన్నీ మంచిగా ఒక 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, ఈ క్యాప్సికమ్ అనేది బారుగా కోసుకుంటే బాగుంటుంది, మనకి తింటాకి చాలా బాగుంటుంది అనమాట. ఈ క్యాప్సికమ్ కూడా మంచిగా క్రంచీనెస్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేయండి. తిప్పుతూ ఫ్రై చేయండి, ఒకేలాగా ఉంచి ఫ్రై చేయొద్దు. ఒకేలాగా ఉంచి ఫ్రై చేస్తే మనకి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో ఒక చిన్న కట్ట తీసుకుని పుదీనా అన్నమాట మంచిగా వాష్ చేసేసి చిన్నగా కట్ చేసుకుని పుదీనా కూడా వేస్తాను. ఈ పుదీనా కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక 4 నిమిషాలు అలా ఫ్రై చేద్దాం, తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత మంచిగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను 2 ఎగ్స్ అని చెప్పా కదా, ఈ 2 ఎగ్స్ అనేవి బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. వెజిటేబుల్స్లో వేసేసి ఇక ఇప్పుడు వరకు మనం ఫ్రై చేసిన ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో బాగా కలిసేటట్టు ఒక 2 నిమిషాలు బాగా తిప్పుదాం. తిప్పిన తర్వాత ఇంకా ఇందులో మసాలాస్ వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ వేశాను, 1 స్పూన్ కారం వేశాను. ముందైతే ఈ 2 వేసేసి బాగా పట్టే విధంగా, మనం వేసిన వెజిటేబుల్స్కి కానీ ఎగ్స్కి కానీ బాగా పట్టే విధంగా ఒక్కసారి అంతా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇక ఇందులో ఫైనల్ మసాలా చెప్తాను. ధనియా పౌడర్ అనమాట, ఇది వచ్చేసి ధనియా పౌడర్. ఈ ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకోండి. దీనితో పాటుగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలోనే వేయాలి, స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు. ఈ టైంలో వేసుకున్నా సరే మీకు మంచిగా ఫ్రై అవుతుంది. దీనితో పాటుగా సోయా సాస్ ఒక 3 to 4 డ్రాప్స్ సోయా సాస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే నేను చేస్తుంది 2 ఎగ్సే కాబట్టి ఈ 2 ఎగ్స్కి ఒక 4 to 5 డ్రాప్స్ సరిపోతుంది అనమాట సోయా సాస్ అనేది. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఒక 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేస్తామంటే మన ఎగ్ క్యాప్సికమ్ స్టార్టర్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. పైన లైట్గా కొత్తిమీర వేసుకుంటే
అదిరిపోతుంది రెసిపీ అనేది. మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చపాతీలోకి కానీ, వైట్ రైస్‌లోకి కానీ, ఈవెన్ సింపుల్‌గా ఉత్తిగా కూడా తినేయొచ్చు. అదిరిపోతుంది. మరి చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.